వెల్కమ్ టు ద ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు నార్ రియలైజేషన్ ఆఫ్ లాజిక్ గేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనకి నార్ రియలైజేషన్ ఆఫ్ లాజిక్ గేట్స్ అంటే ఏంటి? రిమైనింగ్ అన్ని లాజిక్ గేట్స్ నాట్ అండ్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఎక్స్క్లూజివ్ నార్ ఇవన్నీ కూడా ఓన్లీ నార్ గేట్ యూజ్ చేసి మాత్రమే మనం క్రియేట్ చేయాలి. అవి ఎలాగో చూద్దాం ఈ వీడియోలో. అసలు నార్ గేట్ అంటే ఏంటి? సపోజ్ మనం ఏబి ఇన్పుట్ ఇస్తే నార్ గేట్కి అప్లై చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఏ ప్లస్ బి బార్. అంటే ఆర్కి ఇన్వర్టర్ వస్తుంది. ఆర్కి ఏబికి ఇన్పుట్ ఇస్తే ఆర్కి ఏంటి? ఏ ప్లస్ బి. నార్ అంటే ఆర్కి ఇన్వర్టర్ కాబట్టి ఏ ప్లస్ బి బార్ వస్తుంది. సో ఒక్క ఈ నార్ గేట్ యూజ్ చేసి రిమైనింగ్ అన్ని గేట్స్ మనం తీసుకురావాలి. ఎలాగో చూద్దాం. ఫస్ట్ నాట్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే నార్ గేట్కి 2 ఇన్పుట్స్ ఉంటాయి కదా, ఆ ఇన్పుట్స్ని కంబైన్ చేస్తే ఆ నార్ గేట్ ఇన్వర్టర్ లాగా పనిచేస్తుంది. సో ఏ ఇస్తే ఏ బార్ వస్తుంది అవుట్పుట్. నెక్స్ట్ ఆర్ ఇప్పుడు ఏబి ఇన్పుట్ ఇస్తే ఆర్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి రావాలి. నార్ అవుట్పుట్ ఏంటి? ఏ ప్లస్ బి బార్ కదా. దీనికి మళ్ళీ ఒగైనికి ఇన్వర్టర్ రాసామనుకోండి, బోత్ ఇన్పుట్స్ కంబైన్ చేసి అది ఇన్వర్టర్ లాగా పనిచేస్తుంది. ఏ ఇస్తే ఏ బార్ వస్తుంది అవుట్పుట్. సో ఏ ప్లస్ బి బార్ ఇస్తే ఏ ప్లస్ బి బార్ హోల్ బార్ అంటే 2 బార్స్ క్యాన్సిల్ అయిపోతే ఏ ప్లస్ బి అవుట్పుట్ వస్తుంది. సో ఆర్ గేట్ ఇలా క్రియేట్ చేస్తాం అనమాట. 2 నార్ గేట్స్ యూజ్ చేసుకుని. అండ్ ఫస్ట్ ఏని ఒక నార్ ఇన్వర్టర్కి ఇచ్చారు, బీని కూడా ఒక నార్ ఇన్వర్టర్కి ఇచ్చారు. సో అవుట్పుట్ ఏమొస్తుంది? ఏ బార్ బి బార్. ఎగైన్ నార్ గేట్ అప్లై చేశారు. అప్పుడు ఏమవుతుంది? ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్. డిమార్గన్స్లో అప్లై చేస్తే ఏ బార్ హోల్ బార్ ఏమవుతుంది? ఏ. డిమార్గన్స్లో ఉన్నప్పుడు ప్లస్ అప్లై చేస్తే ఏమవుతుంది? అది మల్టిప్లికేషన్ అవుతుంది. సో డాట్ బి బార్ హోల్ బార్ బి. సో ఏబి. సో అండర్ గేట్ వచ్చేసిందా? ఏబి ఇన్పుట్స్ ఇస్తే ఏబి విడిగా ఇస్తే ఏ డాట్ బి రావాలి. వచ్చింది కదా. సో ఆ విధంగా 3 నార్ గేట్స్ యూజ్ చేసుకోవాలి. అండర్ గేట్కి నానిటీ గేట్ అంటే ఏంటి? నార్కి అండ్ గేట్కి ఇన్వర్టర్ వేసామనుకోండి, ఇప్పుడు ఏబి ఇన్పుట్స్ ఇస్తే ఏ డాట్ బి బార్ రావాలి. సో జస్ట్ మనకి ఇక్కడ వరకు ఏబి ఎలా వచ్చిందో అర్థమైంది కదా. దానికి ఒక సింగిల్ ఇన్వర్టర్ ఇస్తే ఏ డాట్ బి బార్ వస్తుంది. సో నాండ్ గేట్ అలాగా 4 నార్ యూస్ చేసుకుని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ నార్. ఎక్స్క్లూజివ్ నార్ అవుట్పుట్ ఏంటి? ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ హోల్ బార్ ఇలా రావాలి. దానికి ఏం చేశారు? ఫస్ట్ ఏబికి నార్ అప్లై చేసి తర్వాత వచ్చిన రిజల్ట్కి ఇప్పుడు ఏబికి నార్ అప్లై చేస్తే ఏమొస్తుంది? ఏ ప్లస్ బి బార్ వస్తుంది. సో వచ్చిన రిజల్ట్కి ఏని మళ్ళీ నార్, బిని మళ్ళీ నార్ అంటే ఏ ప్లస్ బి బార్ హోల్ బార్, బి ప్లస్ ఏ ప్లస్ బి బార్ హోల్ బార్. అగైన్ మళ్ళీ 2కి నార్. సో ఇలా అగైన్ మళ్ళీ 2కి నార్ అంటే ఏ ప్లస్ బి బార్ హోల్ బార్ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బి బార్ హోల్ బార్ బార్. సో దీనికి ఈ అవుట్పుట్ వస్తుందని మనం ప్రూవ్ చేయాలి. ఏంటి? ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ హోల్ బార్. సో ఫస్ట్ ఏం చేసాము? ఈ లోపల ఉన్న బార్స్ ఎక్స్పాండ్ చేసాము. సో ఇక్కడ ఏ ప్లస్ బి బార్ హోల్ బార్ ఉంది కదా, ఏ బార్ ఇంటూ ఏ ప్లస్ బి బార్ హోల్ బార్ అంటే ఏ ప్లస్ బి బార్ క్యాన్సిల్ అవుతుంది. సిమిలర్ వే బి బార్ ప్లస్ ఏ ప్లస్ బి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఏ ఇంటూ ఏ బార్ ప్లస్ ఏ బార్ బి ప్లస్ బి ఇంటూ బి ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ బి. ఏ బార్ 0, బి బార్ 0. సో రిమైనింగ్ ఏ బార్ బి ప్లస్ బి ఏబి బార్ హోల్ బార్ అంటే ఎక్స్క్లూజివ్ నార్ అవుట్పుట్ వచ్చేసింది కదా. ఈ విధంగా 4 నార్ గేట్స్ యూజ్ చేసి ఎక్స్ నార్ క్రియేట్ చేసాం. ఎక్స్ ఆర్ అంటే ఏంటి? ఈ బార్ ఉండకూడదు అంతే కదా. సో అగైన్ ఈ అవుట్పుట్కి ఒక చిన్న ఇన్వర్టర్ అప్లై చేసాం అనుకోండి, ఇలా నార్ గేట్ బార్ హోల్ బార్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ వస్తుంది. సో ఈ విధంగా ఎక్స్క్లూజివ్ వారు 5 నార్ గేట్స్ యూజ్ చేసుకుని క్రియేట్ చేస్తాము. ఎక్స్క్లూజివ్ నార్ 4, నాండ్ 4 అండ్ 3 నార్ గేట్స్, ఆ 2 నార్ గేట్స్, నాట్ 1 నార్ గేట్. ఇలా అన్ని నార్ గేట్స్ యూజ్ చేసుకుని రిమైనింగ్ అన్ని లాజిక్ గేట్స్ని మనం క్రియేట్ చేస్తాం అన్నమాట.